ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఓంకారం యొక్క విశేషత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ తదియ, అనంతరం చవితి. ఈ చవితి తిథిలో పునఃప్రయత్నాలకు మాత్రమే పనికి వస్తుంది. ఇక వారం జయవారం లేదా మంగళవారం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఇది బాగా ఉపకరిస్తుంది. అలాగే స్థిరాస్తి విషయాల్లో నిర్ణయాలకు కూడా సహకరిస్తుంది. ఈ రోజు చేపట్టేటువంటి కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని నివారింపచేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఆఖరి పాదంలో పుట్టేటువంటి వాళ్ళకి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, శుక్రుడితో కూడినటువంటి యుతి కాబట్టి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు ఈ బుధుడు అఖండ యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ విజయాల్ని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అభివృద్ధిని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. పునఃప్రయత్నాల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలను సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సత్సంబంధాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మంచి మార్గాల్ని అన్వేషించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. విజయాల్ని కలిగిస్తుంది. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. మానసిక వ్యాకులతలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యాపరమైనటువంటి విషయాల్లో చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రీత్యా చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా చిక్కులు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా వ్యాపారరీత్యా ఏర్పడేటువంటి ప్రతిబంధకాల్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు, ప్రతికూలత కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చిరాకు పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. దూకుడు ప్రయత్నాల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు వ్యాపారీత్యా కూడా ఫలిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూలత ద్వారా ఉక్కిరిబిక్కిరి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతే ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతోష వార్తలు దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద వార్తలు కొనసాగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం, తద్వారా విజయాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయం నివారించుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని ఆశించిన విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సత్సంబంధాలు, తద్వారా లాభాలు చేకూరుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విఘ్నాలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆకస్మిక చిక్కులు ఏర్పడినప్పటికీ నివారింపబడతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు వ్యాపారరీత్యా ఏర్పడతాయి. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహంలో శాంతి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి కనకదారాస్తవం వంటి స్తుతులతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ఒప్పందాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. ప్రతిబంధకాలని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు నిస్సహాయతని కలిగించినప్పటికీ ధైర్యంతో ముందుకు పోగలుగుతారు. వ్యాపార రీత్యా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాలు తప్పవు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి
నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక చిక్కులు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఓంకారం నుంచే సకల సృష్టి ఏర్పడింది. సకల దేవతలు ఓంకారంలోనే ఉద్భవించి ఉన్నారు. ఓంకారాన్ని స్మరించడం ద్వారా ఉత్తమమైనటువంటి శక్తి లభిస్తుంది. ఓంకారం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. ప్రణవమునే ఓంకారమని అంటారు. సకల వేదసారమైనటువంటి ఓంకారం నాదం యొక్క బ్రహ్మాండ రూపాన్ని తెలియచేస్తుంది. ఓంకారం నుండే సర్వసృష్టి ఉద్భవించింది, తిరిగి దాని ఎందే లయమవుతోంది. సర్వశక్తి సంపన్నమైనది ఓంకారం. సృష్టికి పూర్వము ఈ అఖిల కోటి బ్రహ్మాండంలో ఒక నాదం ప్రతిధ్వనిస్తూ ఉండేది. అది ఓంకారమని జ్ఞానులైనటువంటి మహా ఋషులంతా కూడా చెప్పారు. ఓంకారం జగత్స్వరూపం. జగత్తు భగవంతుని యొక్క గర్భం యందు ఇమిడి ఉంది. కావున భగవంతుడు ఓంకార స్వరూపుడు. ఓంకారం నుండి సప్త వ్యాహృతులు ఉత్పన్నమయ్యాయి. ఈ సప్త వ్యాహృతుల నుండి గాయత్రి నుండి మంత్ర రూపాలైనటువంటి చతుర్వేదాలు ఉత్పన్నమైనట్లు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందువలన ఓంకారం ఆదిమంత్రమై మూలమంత్రమై వెలసి ఉంది. ఓంకారం ఆ ఊ మా అనే బీజాక్షరాల కలయిక చేత వచ్చినటువంటి ధ్వని. ఓంకారం సర్వమంత్రాలకి ప్రాణం. అతి పవిత్రమైనది, అత్యంత ప్రశస్తమైనది. మంత్రాల్లో ఓంకారం మహాబీజ మంత్రమే ఉంది. ఓంకారం నుండి అన్ని శబ్దాలు, అన్ని వర్ణాలు, పదములు మరియు మాటలు ఉత్పన్నమయ్యాయి. ఓంకారం యొక్క విశిష్టత ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా కుజుడు శత్రుక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. కుజుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు తెల్లటి నువ్వులు, చిమ్మిలి ఉండలు, కందిపప్పు ఎవరికైనా దానంగా ఇవ్వటం, ఓం మేషవాహాయ నమః అనేటటువంటి కుజమంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు పుత్ర గణపతి వ్రతం సందర్భంగా గణపతిని గరికతో ఆరాధన చేయటం, గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు, బెల్లం నివేదన చేయటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈరోజు వివాహపరమైనటువంటి అన్ని ప్రయత్నాలకు, నూతన గృహాన్ని నిర్మించడానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు చేసే ఉద్యోగంలో చక్కటి అభివృద్ధిని సాధించటానికి, పదోన్నతిని పొందటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా శుక్రవారం నాడు లలితాదేవిని ఆరాధన చేయటం ద్వారా, లలితాదేవికి ప్రీతిపాత్రమైనటువంటి పెరుగన్నాన్ని నివేదన చేయటం ద్వారా లలితాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు చేసే ఉద్యోగంలో త్వరగా పదోన్నతిని పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఏ గృహమైనా సరే ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి సుఖ సంతోషాలు విరాజిల్లాలంటే ఆ గృహ యజమాని, గృహిణి లేక కుటుంబ సభ్యులు చేసేటువంటి దైవ బలం, ఆచార సంప్రదాయాలను బట్టే ఆ గృహానికి దేదీప్యవంతమైనటువంటి ప్రభావం విరాజిల్లుతుంది అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా మనం గ్రహించాలి. ఎందుచేతనంటే జ్యోతిష శాస్త్రరీత్యా వ్యక్తి జీవితం 60% పనిచేస్తే, వాస్తు శాస్త్రరీత్యా 20% పనిచేస్తూ ఉంటే, మిగతా 20% దైవ బల శాతం అత్యధికంగా పనిచేస్తుంది. గ్రహచార గతుల యొక్క ప్రభావం సరిగా లేనప్పుడు కూడా దైవ బలం సంరక్షిస్తుంది అని చెప్పేసి మనకు మహర్షులు చెప్పిన సూత్ర ప్రాతిపదికను తప్పనిసరిగా గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా. అందుకే గ్రహాలు బాగాలేమేమో, ఏ పూజ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి సలహాలు అడుగుతూ ఉంటారు పెద్ద మనుషుల్ని చాలామంది. వారు ఇచ్చినటువంటి సలహాలు పాటించి దైవ బలంతో ఆ యొక్క కష్టతరమైనటువంటి ప్రభావం నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం కనిపిస్తోంది. మనకి ఈ దైవదత్తమైనటువంటి పూజా విధానంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నవి పుష్పాలు. అందుకే ప్రతి గృహ ప్రాంగణంలో కూడా
చక్కగా పుష్పాలను పెంచేటువంటి సాంప్రదాయం అలవాటు చేసుకోవాలి. వికసించిన పుష్పములను చక్కగా పవిత్రవంతమైనటువంటి భావనా పరంపరతో నిత్యం కూడా శుచి అయి ఆ పుష్పాలను సేకరించి వాటిని భగవత్ అర్చనలో వాడటం అనేటువంటిది ప్రతి గృహంలోనూ పాటించవలసినటువంటి ముఖ్య విధి విధానం. ఈ పుష్పాలు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి అపవిత్రవంతమైనటువంటి దినాలలో పుష్పములను కోయరాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పుష్పాలు పూజకు పనికిరావు. శుచిగా పుష్పాలు సేకరించాలి. భూమిపై పడిన పుష్పాలు, వాసన చూసినటువంటి పుష్పాలు, కడిగినటువంటి పుష్పాలు పూజకు మాత్రం ఎవరూ ఉపయోగించకూడదు. పుష్పాలు కడగకూడదు. మీరు పూజ చేసేటప్పుడు ఆ యొక్క పూజా మందిరంలో ఆ యొక్క పాత్రలో పుష్పాలు ఉంచినప్పుడు అన్నిటినీ కూడాను అపవిత్ర పవిత్రో వా సర్వావస్థంగతోపో అని మన శరీరాన్ని ఏ విధంగా అయితే పరిశుద్ధం చేసుకుంటున్నామో ఆ విధంగానే ఆ సామాగ్రి అంతా కూడాను దక్షిణావృత శంఖంలోని నీరు తీసుకొని చల్లేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. అంతేగాని పుష్పాలు తీసుకురాగానే అయ్యో అని చెప్పేసి దాన్ని బాగా నీళ్లతో కడగకూడదు. చాలా తప్పు అన్నమాట. పుష్పాలను నీటితో కడగకూడదు. ఎడమ చేతితో కోసిన పత్ర పుష్పములు కానీ, కట్టుకున్నటువంటి వస్త్రంలో వేసుకొని వచ్చిన పుష్పాలు కానీ పూజా కార్యక్రమానికి ఉపయోగించకూడదు. చాలామంది బుట్ట తీసుకెళ్ళటం మర్చిపోయి పర్లేదులే అని చెప్పేసి ఇక్కడ మంచి పుష్పాలు ఉన్నాయని చెప్పేసి వెంటనే వాళ్ళ చీర కొంగు ఇట్లా ఉంచుకొని దాంట్లో పుష్పాలు కోసేసుకొని ఆ కట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఇదిగోండి అమ్మగారు పుష్పాలు తెచ్చానంటే అవి పుష్పాలు పనికిరావు. పూజకి అపవిత్రం కింద లెక్క. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? పూజకు పుష్పాలు కోసేటప్పుడు ఇతరులు మిమ్మల్ని పలకరించి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం బుట్టతో సహా చేయకూడదు. భగవంతునికి అర్పించేవి. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద గొప్ప వ్యక్తి వచ్చినా సరే వాళ్ళు నమస్కారం పెడితే మీరు నమస్కారం స్వీకరించకూడదు. దేవుడి కన్నా గొప్పవాళ్ళం ఏంటి మనం? అందుకని దేవాలయంలో ఎప్పుడూ కూడా నమస్కారం చేయకూడదండి. మానవులకి దేవుడికే నమస్కారం చేయాలి. ధ్వజస్తంభం దాటిన తర్వాత వాళ్ళు నమస్కారం స్వీకరించి అయా బాగున్నారు నమస్కారం అనాలి. ఇది కూడా గొప్ప విషయం. ఇవన్నీ సూత్ర ప్రాతిపదికలు. ఎందుకంటే మన నిమిత్తమాత్రం మానవ జీవితం. ఈ పుష్పాలు కూడా అంతే. పుష్పాలు కోసేటప్పుడైతే కొంతమంది చాలా జాగరూకతతో ముక్కు గుడ్డకట్టుకొని ఆ గాలి కూడా పుష్పం మీద పడకూడదు అని చెప్పేసి రామనామం చేసుకుంటున్నాం, గోవిందనామం చేసుకుంటున్నాం, లేకపోతే సంకీర్తనం చేస్తున్నాం, చక్కగా పూలుకు వస్తారు. మనకి విష్ణు చిత్తుడు ఉన్నాడు. రోజు రంగనాయకుడిని సేవ చేయడానికి పుష్పాలు అట్లాగే కోసేవాడు. రంగా రంగా శ్రీరంగా అంటూ. మరి ఈ శాస్త్రంలో చెప్పిన విధి విధానాలు శుచిగా స్నానం చేసిన తర్వాత కోసినటువంటి పత్ర పుష్పములని దైవ పూజా కార్యక్రమానికి ఉపయోగించాలి. చాలామంది మొహం కడుక్కొని ఆ కాళ్ళు కడుక్కొని చాలే మొహం కడుక్కున్నాను కదా అని చెప్పేసి పుష్పాలన్నీ కోస్తూ ఉంటారు. స్నానం చేసి పూజకు పుష్పాలు కోయటం చాలా మంచిది. వాడిపోయినవి, కళావిహీనమైనవి, దుర్గంధమైనటువంటి వాసనతో కూడినటువంటివి, ముళ్ళు ఉన్న పుష్పాలు, అపరిశుద్ధ స్థలాలలో జనించినటువంటి పుష్పాలు పూజకు మాత్రం ఉపయోగించకూడదు. అపరిశుద్ధమైనటువంటి స్థలంలో కూడా పుష్పాల చెట్లు మొలకెత్తినాయి కదా అని చెప్పేసి వెళ్ళి మీరు కోసుకొని వచ్చి పూజకు ఉపయోగిస్తే అది చాలా తప్పు. మధ్య అసలు పుష్పాలు భగవంతుడికి సమర్పించేటువంటి విధి విధానం కూడా చాలా గొప్పదండి. వాస్తుశాస్త్రరీత్యా కూడా ఇంటికి మంచి బలం రావాలంటే మధ్య ఉంగరపు వేళ్లతో, ఈ యొక్క ఉంగరపు వేళ్లతో పువ్వుల్ని తీసుకోవాలి. అలా తీసుకొని దైవాన్ని పూజ చేయాలి. మీరు పూజ చేసిన తరువాత ఆ పుష్పాలన్నీ కూడా తీస్తారు కదండి. మర్నాడు తీసేటప్పుడు మరలా ఉంగరపు వేలు ఉపయోగించకూడదండి. ఈ చూపుడు వేలును ఈ యొక్క బొటన వేలు ఉపయోగించి పుష్పాలు తీయాలి. మీరు హడావిడిగా రోజు పూజ చేసేటప్పుడు బొటన వేలును చూపుడు వేలుతో పూజ చేస్తే ఫలితం రాదు. ఈ యొక్క ఉంగరపు వేలు, ఈ యొక్క బొటన వేలు ఉపయోగించి పుష్పాన్ని వేయాలి. పుష్పాన్ని వేసేటప్పుడు పుష్పపు కాడ ఉందే అది పైకి ఉండేటట్టుగా భగవంతునికి సమర్పించాలి.
నేను పుష్పం కోసుకొచ్చాను కదా, నేను ఎట్లా అయితే కోసాను అట్లాగే పెడతానని చెప్పేసి పెట్టకూడదు. ఎందుకంటే మకరందం అంతా కూడా పుష్ప పైభాగాన కదా ఉండేది. ఆ అందమంతా కూడాను సృష్టి రహస్యం కదా. ఆ సువాసన తత్వం అంతా కూడా స్వామివారికి సమర్పిస్తున్నాం. సుగంధ పరిమళం సమర్పయామి. పుష్పాన్ని సమర్పించటం వెనకాల పరమార్థ లక్షణం భగవంతునికి కృతజ్ఞత చెప్పటమే. ఎటువంటి కృతజ్ఞత? చక్కటి చూపిచ్చావయ్యా, చక్కటి వినికిడి శక్తిని ఇచ్చావు, ఈ రెండూ కూడా నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెబుతున్నాను అని స్వామివారికి పుష్పంతో మనం కృతజ్ఞత చెప్పటం. అదేంటంటే చెవికి అను కంటికి సంబంధం ఉందా అంటే, పుష్పాల దగ్గరికి ఏమొస్తాయి? తుమ్మెదలు జూమ్ అని చెప్పేసి వచ్చి పుష్పం మీద వాలి మాట్లాడకుండా ఆ మకరందాన్ని గ్రోలి వెళ్ళిపోతాయి. ఈ జూంకారం శబ్దం, ఆ ప్రకృతి సౌందర్యం మకరందం, ఈ కళ్ళు, ఈ రెండూ ప్రసాదించినందుకు కృతజ్ఞతగా పుష్పాన్ని సమర్పిస్తున్నామనే భావన రావాలి మనకి. చాలా సంతోషం స్వామి, నువ్వు నాకు ఇచ్చావు. నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, కుటుంబ సఖ్యత ఆనందం బాగా వెల్లివిరియాలంటే ఎటువంటి పుష్పాన్ని ఏ దేవునికి సమర్పించాలి అన్నది ప్రశ్న. కుటుంబ సౌభాగ్యం ఆనందం వెల్లివిరేయటానికి చక్కగా పరమేశ్వరునికి ఉమ్మెత్త పువ్వును సమర్పించటం సర్వశ్రేయోదాయకమైనటువంటి విషయంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అలాగే అమ్మవారికి మందార పుష్పాన్ని సమర్పించడం చాలా గొప్ప విశేషం. ఇవన్నీ కూడాను ఆ భగవత్ లీలా వైభవ తత్వంలో ఆ భగవతి భగవంతుడు మనకు ప్రసాదించిన దివ్యవరాలే. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.